కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకి రానున్నారు. మధ్యాహ్నం 1:25 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి అమిత్ షా నోవోటెల్ హోటల్ కి చేరుకుంటారు. 1:40 నుంచి 2:40 వరకు అక్కడే బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అమిత్ షా రాబోతున్నారు హైదరాబాద్ కి. మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మరి కాసేపట్లో బీజేపీ అగ్రనేత హోంశాఖ మంత్రి అమిత్ షా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఇప్పటికే ఆయనను ఆహ్వానించేందుకు, స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, బండి సంజయ్, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఇక్కడికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా నోవోటల్కు కూడా బీజేపీ ముఖ్య నేతలంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. డీకే అరుణ, ఈటెల రాజేందర్, అదేవిధంగా గరికపాటి మోహన్ రావు, చాడా సురేష్ రెడ్డి, అదేవిధంగా ఇట్లా ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే నోవోటల్లోకి చేరుకున్న అనంతరం బీజేపీ ముఖ్య నేతలతోటి అమిత్ షా సమావేశం కానున్నారు. ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసెంబ్లీలో వచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ముఖ్య నేతలతోటి సమావేశమై వాళ్ళ నుండి కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అమిత్ షా. ఆ తర్వాత ఇక్కడ నుండి నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి ఆయన చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ నుండి కొంగరకలంలో ఏర్పాటు చేసినటువంటి బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి అక్కడికి హాజరు కానున్నారు. అక్కడ నుండి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు మార్చిలో కానీ ఫిబ్రవరి చివరి వారంలో కానీ షెడ్యూల్ వస్తుందని ఏదైతే వార్తలు వెలువడుతున్నాయో, ఈ నేపథ్యంలోనే 2 నెలల ముందుగానే బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్లమెంటు ఇన్ఛార్జీలను నియమించి అక్కడ బూత్ కమిటీలను బలోపేతం చేయడం కానీ, అదేవిధంగా అసెంబ్లీల ఇన్ఛార్జీలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నారు. అదేవిధంగా వికసిత్ భారత్ పైన కూడా విస్తృతంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. వికసిత్ భారత్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ల ద్వారా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. దాన్ని పార్టీకి అనుసంధానం చేస్తూ పార్టీ మద్దతుతోటి కూడా సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో, గ్రామ పంచాయతీలలో సర్పంచులకు భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా కార్యాచరణను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో డబుల్ డిజిట్ సాధించాలన్న ఒక లక్ష్యంతో ఇక్కడ తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ అయితే పెట్టినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో కొంత బీజేపీకి గత 2 టర్మ్లో కూడా మెజార్టీ సీట్లు సాధిస్తూ వస్తుంది. అక్కడ 2 టర్ములు మెజార్టీ సీట్లు సాధించడం ద్వారా కొంత ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత వల్ల కొంత సీట్లు కోల్పోయినా కూడా అవి దక్షిణ భారతదేశం నుండి ఫుల్ఫిల్ చేశాలన్న ఉద్దేశంతో కర్ణాటక, తెలంగాణ పైన పెద్ద ఎత్తున కొంత టార్గెట్ చేసుకొని డబుల్ డిజిట్ సీట్లను గెలవాలన్న ఉద్దేశంతో కూడా ఈ 2 రాష్ట్రాల్లో టార్గెట్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా కొంత బలమైనటువంటి ఓట్ బ్యాంకును సాధించుకున్నాం, గతంలో పోలిస్తే ఓట్ బ్యాంకు పెరిగిందంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. తద్వారా మాకు మెరుగైన పార్లమెంటు సీట్లను సాధించుకోగల నమ్మకం ఉందని, ఆయా అసెంబ్లీ సీట్లలో కొంత ఎక్కడైతే ఎక్కువగా అసెంబ్లీ స్థానాలు గెలిచడం జరిగిందో, అదేవిధంగా రెండో స్థానంలో అసెంబ్లీ సీట్లలో గెలిచినటువంటి స్థానాలు ఎవరైతే ఉన్నాయో ఆ పార్లమెంటు పరిధులను ముఖ్యంగా ఎంపిక చేసుకొని వాటిని టార్గెట్ చేసుకొని కూడా పనిచేసేందుకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. అయితే ఈరోజు సాయంత్రం జరిగేటువంటి ముఖ్య నేతల సమావేశం, కోర్ కమిటీ సమావేశంలో కొంత సీరియస్గా నేతలకు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే కొంత అంతర్గత విషయాల వల్ల పార్టీ దెబ్బతింది అసెంబ్లీ ఎన్నికల్లో అనేది కొంత పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తప్పులు జరగకుండా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. థాంక్యూ అజయ్.